హలో అండి, వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ చేయట్లేదు, లేట్ అయిపోయిందండి. ఈరోజు అయితే వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. మన ఫస్ట్ కలెక్షన్లో ఇవి రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ అండి. డ్రై ఫ్రూట్ బాక్సెస్ చాలా నీట్ కార్వింగ్తో ఉన్నాయి. మనం గృహప్రవేశాలకు కానివ్వండి, ఈ శ్రావణ మాసం తాంబూలం ఇవ్వడానికి కానివ్వండి, చాలా బాగుంటాయి. పార్టీషన్స్ వచ్చాయండి. పార్టీషన్స్ రిమూవబుల్ పార్టీషన్స్. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే పార్టీషన్స్ ఉంచుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమొద్దు అని అనుకుంటే మామూలుగా బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, మనం కొన్ని అకేషన్స్కి స్వీట్స్ కూడా ప్యాక్ చేసి ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్ లాగా, అలా కూడా వీటిలో పార్టీషన్స్ లేకుండా ప్యాక్ చేసుకోవచ్చు. చాలా నీట్ కార్వింగ్తో, డీటెయిల్ ఫినిషింగ్తో ఉన్నాయండి. హెవీగా ఉన్నాయి. బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు. ఇది చూడండి, చుట్టూ తిప్పి చూపిస్తున్నాను. ఎంబోజింగ్ కూడా చాలా బాగుంది. చాలా నీట్ కార్వింగ్తో వచ్చాయండి. ఒకటి మనకు సిల్వర్ కలర్లో వచ్చింది, ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్న స్టాక్. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్. గోల్డ్ కూడా కాదండి, ఇది కాపర్లో వచ్చింది, కాపర్ ఫినిష్లో. నెక్స్ట్ మీకు చూపించబోయే ఐటమ్ అండి, మెటల్ జార్స్ వచ్చాయి మన దగ్గర రిటర్న్ గిఫ్ట్ పర్పస్. మామూలుగా స్వీట్ వేసి ఇవ్వడానికి, తాంబూలంలో అలా ఇవ్వడానికి మంచిగా జార్స్ వచ్చి ఇలా క్యాప్ వస్తుందండి. లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుంది. 4 ఇంచ్ సైజ్ అండి. ఇది పిచ్వాయి జార్స్ అంటున్నారు కదా, పిచ్వాయిలో మెటల్ జార్స్. ఇవి లామినేటింగ్ అవుతుందండి. ఇది మెటల్ మీద లామినేటింగ్ అవుతుంది. చాలా నీట్గా ఉన్నాయి చూడండి. ఇది చాలా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఇది, ఈ పిచ్వాయి జార్స్. దీంట్లో మనకి ఇంకో కలెక్షను, నెక్స్ట్ ఇంకో బౌల్ అండి, ప్లెయిన్ బౌల్. ఇది చిన్న సైజు. అంత మనకి ఇంత వర్క్ ఉంది కదా దీని మీద, ఎలిఫెంట్ లెగ్స్ వచ్చే ఇంత హెవీ మోడల్ వద్దు మనకి. తక్కువ ప్రైస్లో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి కావాలి, లేదంటే దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి, పసుపు కుంకుమ అటు ఇటు అమ్మవారికి, లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టుకోవడానికి, ఇంకేదైనా పర్పస్కి, రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చండి. ఇది ప్లెయిన్, ఈజీగా కూడా క్లీనింగ్ మనకి ఈజీగా ఉంటుంది. ఇది కూడా విడ్త్ వచ్చి 3 ఇంచ్ ఉందండి. హైట్ వచ్చి 2 ఇంచ్ వస్తుందండి. 1.8 2 ఇంచ్ వరకు వస్తుంది మనకి హైట్. చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్లో వస్తాయి ఇవి, మరీ హెవీ వెయిట్ ఏమి ఉండవు. ఇది మాత్రం చాలా హెవీ వెయిట్లో వస్తుందండి. ఇది మనకి 70 to 80 గ్రామ్స్ అప్రాక్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ అండి, ఇంకో మోడల్లో మనకి వినాయకుడితో దీపం వచ్చింది. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అండి. కొంచెం లైట్ వెయిట్, అప్రాక్స్గా 70 to 80 గ్రామ్స్ మధ్యలో ఉండొచ్చు. చాలా బాగుంది ఇది చూడండి. లైట్ వెయిట్గా మనం రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి బాగుంటుంది. దేవుడి దగ్గర ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా, వినాయకుడి దీపం పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది. కింద బేస్ కొంచెం కమలం టైప్లో వచ్చిందండి. ఆయిల్ కూడా బాగానే పడుతుంది, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. బాగుంది. దాంట్లోనే ఇంకో మోడల్ అండి, ఎలిఫెంట్. అమ్మవారి దగ్గర మనము ఎలిఫెంట్స్ పెట్టుకుంటాం కదా, ఎలిఫెంట్స్ పెట్టుకునే మోడల్లో వచ్చింది. ట్రంక్ పైన దీపంలా వచ్చిందండి. మనము ఇది దీపంలాగా యూస్ చేయొచ్చు, అమ్మవారి పక్కన పసుపు కుంకుమ కూడా పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది డెప్త్ కూడా 1/2 ఇంచ్ వరకు ఉందండి. దీపం అయితే మనకు 4 ఇంచ్ సైజ్ వస్తుంది. ఇది కూడా తొండం ఉంది కదా, తొండం పైన దీపం వచ్చినట్టు ఉంది. అటు ఇటు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి, లేదంటే దీపం కూడా వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి. డిఫరెంట్ మోడల్ అండి, అంటే ట్రెండింగ్లో ఉండే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. డిఫరెంట్ మోడల్. నెక్స్ట్ మన కలెక్షన్లో 108 ఫ్లవర్స్ అండి, ప్లెయిన్ ఫ్లవర్స్. ఇవి మనకు మధ్యలో స్టోన్ రావడం అట్లా ఏం లేదు, గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయి. ఇంకొకటి మనకి సిల్వర్ ఫినిషింగ్లో కూడా వచ్చిందండి. 2 టైప్స్లో వచ్చాయి. ఇవి 108 ఫ్లవర్స్ మనం అష్టోత్తరం చేసుకోవడానికి కూడా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. దీనికి ఇట్లా బాక్స్ వస్తుందండి. ఈ బాక్స్లో ఇలా 108 ఫ్లవర్స్, ఇలా 108 ఫ్లవర్స్. ఇది ప్లాస్టిక్ బాక్స్ అండి యాక్చువల్లీ. లోపల ఫ్లవర్స్ జర్మన్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ 108 ఉంటాయి. ఇలా ఏదైనా మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ 108 ఫ్లవర్స్, లేదంటే గోల్డ్ ప్లేటింగ్లో కావాలంటే గోల్డ్ ప్లేటింగ్లో కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ మన కలెక్షన్లోకి జూట్ బ్యాగ్స్ వచ్చాయండి, రిటర్న్ గిఫ్ట్ పర్పస్. 1 సైడ్ వచ్చి గణపతి ఉంటుంది, సెకండ్ సైడ్ వచ్చి ముగ్గు డిజైన్ అండి. ఇవి జూట్ బ్యాగ్స్. మనము రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఈ బ్యాగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే మనం తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఈ బ్యాగ్లో వేసి
ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం మామూలుగా జనరల్గా తాంబూలంకి వెళ్ళినప్పుడు ఇలా పసుపు కుంకుమ వస్తున్నాయి కదండి, ప్యాకెట్స్ అయితే మనం అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాము, జనరల్గా మళ్ళీ యూజ్ చేయము. ఇదైతే క్యూట్ ప్యాకింగ్లో వచ్చింది చూడండి. పసుపు కుంకుమ మనం వాడుకోవడానికి కూడా అప్పుడు వెంటనే కూడా తీసి వాడుకోవచ్చు అమ్మవారికి. ఫ్రెష్గా పసుపు కుంకుమ ఉందండి, ఇది చాలా బాగుంది. ఇలా కూడా మనం బ్యాగ్లో రిటర్న్ గిఫ్ట్ పసుపు కుంకుమ, ఇలా ఒక జారు ఇట్లా ప్లాన్ చేసిస్తే కూడా చాలా బాగుంటుంది. మీరు అకార్డింగ్ ఏ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నా ఇలాంటి బ్యాగ్స్ మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేయండి. ఒక స్క్రీన్ షాట్ పెడితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మీరు నా వీడియో చూడడంతో పాటు ఒక్క చిన్న లైక్ అండి, మీ లైక్తోనే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.